ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జాతీయ స్థాయిలో మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీని ఓడించి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ విజయంపై తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీకి చెందిన ఒక సీనియర్ ఎంపీ పార్లమెంట్ ఉభయ సభల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల గురించి లోక్సభలో జరిగిన అనూహ్య చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సుదీప్ బోధోపాధ్యాయ పేరును ప్రస్తావించకుండా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పెద్ద నాయకుడిని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారు అని ఆరోపించినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. సదరు ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. చంద్రబాబు నాయుడుపై ఉన్న పాత కేసులు సంబంధించి అంశాలు కూడా ఆయన ప్రస్తావించినట్టు, ఈ కేసుల పట్ల కేంద్రం వైఖరి ఎట్లని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. గతంలో జరిగిన కొన్ని కుంభకోణాల్లో కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నాయకుడిని ఎన్నికల్లో అపారమైన మెజార్టీతో విజయం సాధించిన ప్రతిపక్ష నేతను జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి గెలిచారంటే ఇది ప్రజాస్వామ్యానికే పెను సవాల్ కాదా అని ఆయన వ్యాఖ్యానించినట్లు పార్లమెంటు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ అంశంపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా విపక్ష సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపినట్లుగా ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం పైన ఉన్న పాత కేసులు, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు వంటి ఆర్థిక వ్యవహారాల గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఆరోపణల పరంపరపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందన అందరి దృష్టిని ఆకర్షించింది. టీఎంసీ ఎంపీ మాట్లాడుతున్న సమయంలో ప్రధాని మోడీ సభలో ఉపస్థితులైన ఉన్నప్పటికీ ఆయన ఎట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దంగా వింటున్న దృశ్యాన్ని లోక్సభ టీవీలో చూపించినట్లు ప్రచారమైంది. మోడీ స్పందించకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉండవచ్చని, లేదా ఇది కేవలం రాష్ట్ర అంతర్గత వ్యవహారాలు కాబట్టి జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారా అనే చర్చ దేశ రాజకీయాల్లో వేడెక్కించింది. కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందిగ్ధంకు సంకేతమని అభిప్రాయపడ్డారు. మరోవైపు అధికార కూటమికి చెందిన ఎంపీలు ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటాం, మార్పును ఆశించారు. అందుకే కూటమిని పట్టం కట్టారు. దీన్ని మోసం అనడం సరైంది కాదు అని ఒక ఎంపీ బదిలిచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంట్లో ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఆ వెంటనే ప్రధాని మౌనం వహించడం, ఈ పరిణామాలన్నీ జాతీయ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠను రేపాయి. ఢిల్లీ పత్రిక రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ షాకింగ్ కామెంట్స్ మరియు మోడీ రియాక్షన్ హాట్ టాపిక్గా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.